కొన్ని కాయలు పేర్లు చెప్పగానే వాటి సైజు మనకు గుర్తొస్తుంది. గుమ్మడికాయ అనగానే మన మైండ్లోకి ఆ కాయ సైజు గుర్తొస్తుంది. బత్తాయి అనగానే ఆ సైజు గుర్తొస్తుంది కదా. అలాగే రేగుపండు, రేగ్కాయ, రేగుపండు అనగానే ఆ సైజు గుర్తొస్తుంది. ప్రతిదానికి ఒక సైజు ఉన్నది. గుమ్మడికాయది కొంచెం పెద్ద సైజు, టమాటా ఒక సైజు, బత్తాయి ఇంకొక సైజు, అలాగే రేగిపండు ఇంకొక సైజు, అలాగే బుడం దోసకాయలు ఉన్నాయి, అవి చాలా చిన్న సైజు. ప్రతిదానికి దేవుడు సైజ్, పరిమాణం పెట్టాడు. అలాగే ఈ మన్నా సైజ్ ఎంత, ఈ మన్నా పరిమాణం ఎంత అనంటే అక్కడ చూడండి ఎంత సైజులో ఉంది అనంటే 31వ వచనం చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను. అందరూ చెప్పండి ఈ మాట. అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. ఏ గింజలాగా ఉందంటే అది కొత్తిమీర గింజ అంటే ఏంటి మీకు ఎవరికి తెలియదు అనుకుంటా. ఇది ధనియాలు. మరి ఏంది ఇంత లేట్గా చెప్పారు? కొత్తిమీర గింజ అంటే ఎంతండి? ధనియాలు. ధనియాలు ఎంత సైజు? చాలా చిన్నది, వెరీ స్మాల్ ఇన్ సైజ్, చాలా చిన్నది. అనగా మన్నా అది ఇశ్రాయేలు ప్రజలకు తినే ఆహారమే, కానీ సైజు చాలా చిన్నది. ఈ చిన్న సైజు అనేటటువంటిది ఒక స్పిరిచువల్ మీనింగ్, ఆత్మీయ అర్థం ఉన్నది. అది ఏమిటి అనంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను. అనగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో పెద్దవాడే కానీ భూలోకానికి వచ్చేసరికి మన్నాలాగా చిన్న సైజులో తగ్గించుకొని రిక్తునిగా స్మాల్ సైజులో ఒక పశువుల తొట్టిలో పొత్తిగుడ్డల మధ్య చుట్టబడి పరుండ పెట్టబడిన ఒక చిన్న ధనియాలు గింజలాగా చిన్న సైజులోనికి దిగి వచ్చాడు. అనగా మన్నా కొత్తిమీర గింజలాగా ఎంత చిన్నదిగా ఉన్నదో యేసుక్రీస్తు ప్రభువారు కూడా పైనుండి క్రిందకు వచ్చేటప్పుడు సామాన్యుడిగా, రిక్తుడుగా, దీనుడుగా, సాత్వికుడుగా తగ్గించుకొని దాసుడుగా మన మధ్యకు వచ్చాడు. స్మాల్ ఇన్ సైజ్, చాలా తగ్గించుకొని రిక్తుడుగా వచ్చాడు. ఈ చిన్న సైజు అనేది ఇట్ షోస్ హ్యూమిలిటీ, దీనత్వమును చూపిస్తూ ఉన్నది. ఇట్ షోస్ ఒబీడియన్స్, తగ్గింపును చూపిస్తూ ఉన్నది. అనగా ఈ మన్నా చిన్న సైజులో ఉన్నట్లుగా తగ్గించుకొని దీన మనస్సు కలిగి తనను తాను రిక్తు
రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ చిన్న గింజ అనగా కొత్తిమీర గింజ రూపంలో ఉన్న మన్నాను ఎలాగూ తిన్నారో, ఈ రోజున మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుని, దేవుని వాక్యాన్ని చిన్న సైజులో మన దగ్గరకు తగ్గించుకొని వచ్చిన ఈ దేవునిని మనము భుజిస్తూ ఉండాలి. వాక్యాన్ని భుజిస్తూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు మన్నాను ఇశ్రాయేలు ప్రజలు తిని ఆ రోజుకు కావలసిన శక్తిని, ఆ రోజుకు కావలసిన బలమును పొందుకుంటూ వచ్చారో, ఈ రోజున దేవుని వాక్యము, యేసుక్రీస్తుని, రిక్తుడిగా వచ్చిన ఆ దేవునిని, దేవుని వాక్యాన్ని నువ్వు తింటూ ఉండాలి, వింటూ ఉండాలి, భుజిస్తూ ఉండాలి. ఆత్మశక్తిని, ఆత్మ బలమును, పరిశుద్ధాత్మ నింపుదలను మనం కలిగి ఉంటూ ఉండాలి. అంతేకాదు పిల్లరా, మీరు జాగ్రత్త చేస్తే మన్నా అంటే కొత్తిమీర గింజలాగా ఉంటుంది అన్నాం కదా. ఒక ధనియాలు గింజను చేత్తో పట్టుకొని చూడండి. ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు గుర్తొస్తుంది. చూడకపోతే చూడండి. ఒక ధనియాల గింజను చేత్తో పట్టుకొని లేక చేతిలో పెట్టుకొని చూస్తే ఆ గింజ ఒకవైపు నుండి మరొక వైపుకి సన్నని చారలు చారలుగా ఉంటుంది. సన్నని దారులుగా లేక గాడులుగా ఉంటుంది. ఆ కొత్తిమీర గింజను మీరు చేతిలో పెట్టుకొని ఏ వైపైనా త్రిప్పి చూడండి. ఆ ధనియాల గింజను ఏ వైపైనా తిప్పి చూడండి, అటు పైనుండి క్రిందకు చారలు చారలుగా, గాడులుగా సన్నగా కనిపిస్తూ ఉంటుంది. అది దేనిని చూపిస్తూ ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద ఉన్న సిలువ శ్రమలను చూపిస్తూ ఉన్నది. ఆయన శరీరము ధారలుగా రక్తం కారింది. ఆయన శరీరములో గాయాలు చేయబడ్డాయి. ఆయన శరీరములో ఆ కండరాలు గాడులుగా చారలుగా పైనుండి క్రిందకు చేల్చబడ్డాయి. ఎక్కడ చూసినా గాయములే, ఎక్కడ చూసినా పచ్చిపుండ్లే. దున్నువారు నా వీపు మీద గాడులుగా ఛాయలుగా దున్నితిరి అని అంటాడు. అనగా పిల్లరా, ఇశ్రాయేలీలకు దేవుడు పరలోకములో ఉన్న మన్నాను ఈ ప్రజల దగ్గరకు తీసుకొని వచ్చారు. ఈ కొత్తిమీర గింజలాగా ఉన్న ఈ ఆహారము సిలువ శ్రమలను చూపిస్తూ ఉన్నది. ఆ రోజునేమో ఏముందలే, కొత్తిమీర గింజలే కదా, ఏముందలే మన్నానే కదా తినేశారు. అది ఆ తర్వాత క్రొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొత్తిమీర గింజ శరీరం మీద ఉన్న ఆ గాడులు, ఆ చారల్లాగా ప్రభు శరీరం మీద కూడా చారలు వచ్చినాయి. అనగా కొత్తిమీర గింజ సిలువను చూపిస్తూ ఉన్నది. కొత్తిమీర గింజ సిలువ శ్రమలను చూపిస్తూ ఉన్నది. కొత్తిమీర గింజ తగ్గింపు జీవితాన్ని చూపిస్తూ ఉన్నది. కొత్తిమీర గింజ హ్యూమిలిటీ, సాత్వికాన్ని చూపిస్తూ ఉన్నది. కొత్తిమీర గింజ ఒబీడియన్స్, దీనత్వమును, లోబడుటను చూపిస్తూ ఉన్నది. అనగా పిల్లరా,
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తాజాగా ఏ రోజుకు ఆ రోజు మన్నాను పంపిస్తే, అదే మన్నా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రత్యక్షమై దీనుడుగా తన్ను తాను తగ్గించుకొని కొత్తిమీర గింజలను, ఈ మన్నాను ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ తిన్నారో అలాగే నీవు నేను కూడా దేవుని వాక్యమును తింటూ ఉండాలి. నీ ఆత్మ బలము కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదాల కొరకు, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుట కొరకు ఎప్పటికప్పుడు ఈ తాజా మన్నాను, యేసుక్రీస్తు యొక్క జీవవాక్యాన్ని నీవు నేను తింటూ ఉండాలి. ఈ తినటాన్ని గురించి పౌలు గారు కూడా ఒక మాట రాస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆ ప్రకారం 24 కూడా చదువుదాం, అక్కడ క్లియర్గా ఉంటుంది. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ పౌలు గారు కూడా యేసుక్రీస్తు యొక్క ప్రభు శరీరము అనగా ఆ మన్నాను పోలిన శరీరాన్ని గురించి ఏమంటున్నాడంటే, దానిని విరిచి వారికిచ్చి దీనిని మీరు తినండి. ప్రభునందులరా, ఇశ్రాయేలీలు ప్రజలు సన్నని కొత్తిమీర గింజలాగా ఉన్న మన్నాను తిన్నట్లుగా ఏ రోజుకు ఆ రోజు ఈ పరలోకపు మన్నాను, జీవవాక్యమును, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానము చేస్తూ, ఆ వాక్యాన్ని మనం తింటూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు అరణ్యయాత్ర చేయటానికి బలం వచ్చినట్లుగా ఈ లోకములో ఈ జీవయాత్ర, ఈ జీవనయాత్ర చేయటానికి దేవుడు నీకు బలమిస్తాడు. చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే మన జీవితం, అబ్బా ఏంటి కష్టాలు, ఈ ఇంటిలో పరిస్థితులు ఏంటి శోధనలు, మనం జయించలేకపోతున్నాం, మనం జీవించలేకపోతున్నాం, ఎక్కడ బ్రతకాలో ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు అన్నట్లుగా చాలాసార్లు మన ప్రాణాలు వేసారిపోతాయి. ఇక్కడ కూర్చున్న మనలో అనేక సార్లు మన జీవితం మీద మనకే రోతేసి ఉండొచ్చు, విసికేసి ఉండొచ్చు. ఏమిటా ఈ బ్రతుకు, ఏం బ్రతుకు బ్రతుకుతున్నామా అని నీ బ్రతుకు మీద నీకు విసుగుదల వచ్చి ఉండొచ్చు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఈ విసుగుదల వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు కూడా సణుగుడు వచ్చింది, బాధ వచ్చింది. కానీ ఏ రోజుకు ఆ రోజు తాజాగా మన్నాను పంపినప్పుడు ఆ మన్నాను తిన్న ప్రతిసారి వారు ఉజ్జీవింపబడుతున్నారు. సహోదరుడా, సహోదరి, నీ శ్రమలలో, నీ బాధలో, నీ కృంగిన పరిస్థితిలో నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి, నా పరిస్థితులు ఏంటి అని వేసారిపోయిన పరిస్థితుల్లో ఈ జీవవాక్యం అనే మన్నాను, యేసుక్రీస్తు యొక్క శరీరమును విరిచి నువ్వు తింటూ ఉన్నప్పుడు నీవు రివైవ్ చేయబడతావు, ఉజ్జీవింపబడతావు. ఏలియా ఉజ్జీవింపబడినాడు, ఎలీషా ఉజ్జీవింపబడినాడు, ఇశ్రాయేలీలు ఉజ్జీవింపబడినారు, మోషే కూడా ఉజ్జీవింపబడినాడు, అబ్రహాము ఉజ్జీవింపబడినాడు. మనము కూడా ఈ పరలోకపు మన్నా అయిన జీవవాక్యాన్ని, ఇశ్రాయేలీలు మన్నాను తిన్నట్లుగా నీవు కూడా ఈ జీవవాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడల్లా నీ శరీరములో ఉన్న వేదన,
కృంగుదల, నీ మనస్సులో ఉన్న బలహీనతలు పోయి ప్రభు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఉజ్జీవింపచేస్తూ ఉంటాడు. అందుకని మన్నాను ఈ ప్రజలు తినాలి అని ప్రభు చెప్పాడు. సరే పిల్లరా, తినటము ఓకే, మనందరికీ ఏదైనా ఇస్తే తింటాం ఓకే. ఏ టేస్ట్ ఉంటే తింటారు మీరు చెప్పాలి. మీకు ఒక గ్లాసు సపోటా జ్యూస్ ఇస్తే తాగుతారా? ఒక గ్లాసు కాకర జ్యూస్ ఇస్తే తాగుతారా? ఏ టేస్ట్ మీకు ఇష్టం? ఏమండి, కాకరకాయ టేస్టే నాకు ఇష్టము అన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మచ్చు తునక ఒక్కళ్ళు లేరు. సరే, సపోటా జ్యూస్ నాకు ఇష్టమేనన్నా అంటే, ఇప్పుడు నేనేమి మిమ్మల్ని ఆశపడబాకండి, నాకు ఇష్టమేనన్నా, ఆ టేస్ట్ నాకు ఇష్టమేనన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ టేస్ట్ అందరికీ ఇష్టమే. ప్రియరా, అంటే మనము రుచిగా ఉన్నది తినడానికి ఇష్టపడతాం. రుచిగా లేకపోతే దాన్ని ప్రక్కన పారేస్తాం. అయితే మన్నా టేస్ట్ ఏంటి, మన్నా రుచి ఏంటో చూద్దాం దేవుని వాక్యంలో. చూడండి, 16వ అధ్యాయంలోనే, నిర్గమకాండము 16వ అధ్యాయము, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మన్నా మరి ఎంత రుచిగా ఉందో. నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనం చదవండి మరలా. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను, దాని రుచి, చూడండి ఇక్కడ టేస్ట్, దాని రుచి ఎలా ఉందండి? తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. అపూపములు అనంటే అక్కడ గోధుమలతో తయారు చేయబడిన రొట్టెలు అపూపము అంటాం. అంటే మన భాషలో చెప్పాలంటే చపాతి. ఎలా ఉందంట టేస్ట్? 37వ వచనంలో, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. ప్రభువుని పిల్లరా, మన్నా టేస్ట్ ఏంటంటే తేనెతో కలిపిన అపూపము, అనగా తేనెతో కలిపిన రొట్టెలాగా ఉంటా ఉన్నది. అంటే చాలా టేస్ట్ అన్నమాట. ఆ ఫుడ్ చాలా టేస్టీ ఫుడ్, చాలా రుచిగా ఉంటుంది. అందువలన ఇశ్రాయేలు ప్రజలు ఒకే ఆహారాన్ని 40 సంవత్సరాలు బోరు కొట్టకుండా తిన్నారు. ఒకే టిఫిన్ లేక ఒకే టైప్ ఆఫ్ మీల్స్ డైలీ చేయలేం మనం, మారాలి. 2 రోజులు 3 రోజులు ఒకే ఫుడ్ తింటే 4వ రోజైనా మారాలి, లేకపోతే టేస్ట్ ఉండదు. కానీ వీళ్ళకి ఫుడ్ మారలేదు, ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ 40 సంవత్సరాలు తిన్నారు. ఎందుకు తిన్నారంటే అంత టేస్ట్ అన్నమాట, అంత టేస్ట్. ప్రభువునులరా, మన్నా రుచిగల పదార్థము, టేస్టీ ఫుడ్. మన్నా ఆరోగ్యకరమైన ఆహారము, హెల్దీ ఫుడ్. ఇట్ ఈజ్ ఎ టేస్టీ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్. ప్రియులరా, దేవుడు కూడా నీకు ఆరోగ్యకరమైన ఆహారముగాను రుచికరమైన ఆహారముగా ఉంటూ ఉన్నాడు. నీవు దేవునిని ధ్యానం చేసే కొలది దేవునిలో ఆ రుచి చూస్తే నువ్వెన్నడూ వదిలిపెట్టలేవు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండే కొలది ఆ వాక్యములో ఉన్న పవర్, ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు తెలుసుకుంటే నువ్వెన్నడూ దేవుణ్ణి వదిలిపెట్టలేవు.
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఒక్కసారి చప్పట్లు కొడుతూ పాడండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎలా పాడగలిగాడండి అయ్యారా ఆ పాట రాసిన వ్యక్తి? నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నాకేమీ బాధ లేదయ్యా. ఎలా పాడగలిగావు? పోయిన గురువారము ఇక్కడ సిస్టర్ గారు నాతో ఏం చెప్పారంటే, అయ్యా దేవుణ్ణి నమ్ముకున్నాను, నన్ను నా పిల్లల్ని దేవుడు వదిలిపెట్టాడని నాకు ఆ విశ్వాసం ఉందయ్యా అని చెప్పారు. ముస్లిం సహోదరి ఇక్కడ చేయెత్తారు. దేవుని నమ్ముకున్నాను, నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టాడని నమ్మకం ఉందయ్యా అని చెబుతున్నారు. పిల్లరా, నీవు దేవుణ్ణి విశ్వసించడంలో, దేవుణ్ణి నమ్ముకోవటంలో, దేవుని మీద ఆధారపడటంలో ఆ టేస్ట్ నీకు అర్థం కావాలి, ఆ రుచి నీకు తెలియాలి. నన్ను వదిలిపెట్టాడు, నా కుటుంబాన్ని వదిలిపెట్టాడు, నా పిల్లల్ని వదిలిపెట్టాడు, నా భవిష్యత్తులో ఆయన విడనాడాడు. ఏ పరిస్థితులైనా, ఎలాంటి స్థితిగతులు నాకు ఎదురైనా సరే నా ప్రభు నన్ను విడువడు, ఎడబాయడు అనే ఆ విశ్వాసము, ఆ టేస్ట్ గనక నువ్వు చూస్తే దేవునిలో ఎదుగుతూ ఉంటావు, దేవునిలో పెరుగుతూ ఉంటావు, దేవునిలో పరిపక్వతలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. దేవునిని రుచి చూడాలి. అబ్రహాము దేవునిని రుచి చూశాడు, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు. అబ్రహాము రుచి చూశాడు, ఫరో కుమారుని నేను అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. పౌలు గారు రుచి చూశాడు, సిలువను మోస్తూ వెళుతున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న గురి వద్దకే వెళుచున్నాను అని అన్నాడు. దేవుణ్ణి రుచి చూడాలి. మన్నా తేనె కలిపిన అపూపములాగా రుచి కలిగిన పదార్థము. సోదరుడా, ఈ ప్రభువును నువ్వు రుచి చూస్తే ఎన్నడూ వదిలిపెట్టలేవు. ఈ దేవుని వాక్యాన్ని నువ్వు రుచి చూస్తే ఎన్నడూ వదిలిపెట్టలేవు. మా ఫాదర్కి ఒక జబ్బు ఉండేదంట. ఆ జబ్బు 12 సంవత్సరాలు ఆ జబ్బుతో బాధపడ్డాడు. 12 సంవత్సరాలు పగలు రాత్రులు, చీకట్లో వెలుగులో, మధ్యాహ్నంలో ఉదయంలో ఈ బాధ లేదు అనటానికి లేదు. 24 గంటలు ఉంటుంది, 12 సంవత్సరాలు ఉంది. ఎన్నోసార్లు చచ్చిపోతే బాగుండు ఈ బాధ భరించే కంటే అని 12 సంవత్సరాలు సూసైడ్ అటెంప్ట్స్, అంటే తనకు తాను చనిపోవటానికి కూడా ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు ఎప్పటికప్పుడు తప్పిస్తూ వచ్చాడు. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా.
యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. మా హృదయ దీపము నీవు, మాధురక్షక నా ప్రార్థన. మా హృదయ దీపము నీవు, మాధురక్షక నా ప్రార్థన. ప్రేమించెదన్ యేసునాథా, ప్రేమ ముఖము దర్శించెదను. ప్రేమించెదన్ యేసునాథా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై. శీఘ్రముగా చేర్చెదవు, సీయోనులో నిన్ను కీర్తించెదను. శీఘ్రముగా చేర్చెదవు, సీయోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.